ఒక్క నిమిషం సురేష్, అరుణ మీరే రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే ఆయన మొత్తం మాట్లాడిందంతా మీ మీదే. ప్రజలు అసహించుకుంటున్నారట. క్లియర్ గా మీరు అడిగినటువంటి క్వశ్చన్, వాళ్ళు మీ వీడియో బయట ఏదైతే ప్లే చేశారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లకి ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలకు కూడా నేను క్లియర్ గా ఆన్సర్ చెప్పాను. ముందే క్లియర్ గా చెప్పా. గత 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇప్పుడున్నటువంటి మంత్రిత్వ శాఖను మీరు క్వశ్చన్ చేయండి. నేను మాట్లాడతాను సురేష్, నేను మాట్లాడతానమ్మా. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, అందుకనే మీకు పగ్గాలు ఇచ్చారు కదా, మీరు ఇంకా అదెందుకు చెప్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? క్లియర్ గా గతంలో మీరు ఇందాక అన్నారు, ఆయన ఇందాక అన్నారు మీరు వచ్చి సంవత్సరం అవుతోంది, మీరు తెచ్చిన చట్టాలు ఏంటి, మీరు ముందస్తు చర్యలు ఏంటి అని చెప్పేసి. బట్ నేను ప్రస్తావించట్లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ఏళ్లకు అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపాడు, 2 ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి మాస్కులు అడిగినందుకు ఆయనకి డాక్టర్ సుధాకర్ గారు నమస్కారం పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి, చెప్పేది వినండి. ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వండి. నమస్కారం పెడుతున్నారు. ఒకసారి కాదు అరుణ, ఒకసారి చూడండి, నమస్కారం పెడుతున్నాడు ఆయన, 2 చేతులు జోడిస్తున్నాడు. అంతే మరి రిజల్ట్ మాట్లాడితే అట్లాగే ఉంటుంది, బాధగానే ఉండేది, తప్పదు. నువ్వు మాట్లాడమ్మా తల్లి, మీరు ఇదే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు మా మీద నిందలేసేదానికి ఎలక్షన్లు లేవమ్మా, ఎలక్షన్లు రెస్పెక్ట్ అది. వెయిట్ చేయండి, మంచిది. ఏ సంఘటన అయినా సరే చేతులు ఎత్తేసేయండి అమ్మా, మీరు మా వల్ల కాదు అని చెప్పండి నిర్భయంగా. లేదు మీరు చేతులు ఎత్తేస్తేనే కదా ప్రజలకు చాలు ఎత్తిపోతాం పథకం కింద పార్టీని ఎత్తేసారు, కానీ వెయిట్ చేయండి, మేము మాట్లాడుతున్నాం. వెయిట్ చేయండి, రేపు మళ్ళా 29లో కూడా మాట్లాడతాంలేండి, ఇబ్బంది లేదు. అయిపోయిందా? అయింది, మీరు ఇస్తే కదా వివరణ. అడిగిన దానికి నేను అవకాశం ఇస్తున్నాను కదా, గంట కూర్చుంటారు మేడం, చెప్పండి. సరే వెయిట్ సురేష్ సార్, మొదటి విషయము, గత సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అరాచకం ఏదైనా ఉంటే ఇప్పటికీ ఏ కేసులో అయినా సరే నేరస్తుడు తప్పించుకోగలిగాడా? ప్రతి కేసులో నేరస్తుడు ఇమీడియట్ గా, మళ్ళీ రోజులు సంవత్సరాలు వేళ్ళలా గడవడం కాకుండా ఇమీడియట్ గా నేరస్తుని పట్టుకున్నారు. పార్టీలకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లకి అతీతంగా నేరస్తులను శిక్షించడం జరిగింది ఇప్పటి వరకు కూడా. అలాగే గంజాయి, మద్యం అనేవి ఎక్కువ స్థాయిలో వినియోగం ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీస్ సంఖ్యను పెంచి వాళ్ళ మీద నిఘా అనేది పెంచి ఈగల్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసి స్పెషల్ గా గంజాయి ఎవరైతే సేవిస్తున్నారో, డ్రగ్స్ ఎవరైతే సేవిస్తున్నారో అట్లాంటి వాళ్ళు మద్యం మత్తులో అట్లాంటి మత్తులో చేస్తున్నటువంటి నేరాలను కట్టడి చేయడానికి టీం ఈగల్ని క్లియర్ గా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా గంజాయి కట్టడి అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఇవాళకు కూడా గంజాయి తప్పుదావలు అమ్ముతున్నారు. ఈ విషయం నిజమో కాదో సురేష్ గారిని అడగమని చెప్పండి. దాదాపు నమోదైనటువంటి కేసులు ఎఫ్ఐఆర్లన్నీ నెక్స్ట్ డిబేట్ కల్లా తీసుకొస్తాను నేను. కావాలంటే వైసీపీ వాళ్ళని క్లియర్ గా వీళ్ళు ఒప్పుకుంటారు, ఎందుకంటే వీళ్ళ నాయకుడితో పాటు దిగినటువంటి ఫోటోలు, వీళ్ళ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాలు చేసినట్టు అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి క్లియర్ గా నేను తీసుకొని మరి చూపిస్తాను మీకు. ఇట్లా ఇంత ముందస్తు చర్యలు చేపడుతూ, అలాగే స్కూల్ ఏజ్ నుంచి కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తూ, మహిళలకి, ఆడపిల్లలకి అవగాహన కల్పిస్తూ ప్రతి చోట ముందస్తు చర్యలు మా ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజు అక్కడ అప్పు తీసుకున్న దానికి, వాళ్ళ ఆవేశాలు చేసినటువంటి ఆ సంఘటనకి దీనికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? అలాగే రెండోది, అదే వీళ్ళ ప్రభుత్వం కనుక ఉంటే అక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో ఒక మసిబూసి మారడిగా చేసేవాళ్ళు. కానీ ఇవాళ వీళ్ళు అన్నట్లుగా టీడీపీ కార్యకర్తలన్నా లేదా వాళ్ళు అన్నట్టుగా ఇంకో కార్యకర్తలైనా సరే ఇక్కడ ఎవరు ఏం పట్టించుకోవాలి. క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, ఈ సంఘటన మీద విచారణ జరపాలి, సంబంధిత నిందితులను శిక్షించి తీరాలి, బాధితులకు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్ గా బాధితులతో కాంటాక్ట్ అయ్యి ఆవిడకి భరోసా కల్పించడం, అలాగే ఆవిడకి ఆర్థిక సహాయం, అలాగే వైద్య సహాయం కూడా అందించడం జరిగింది. ఈ విషయం అవునా కాదని సురేష్ గారు చెప్పండి. ఓకే వంశీ, ఏంటి ఇంత దారుణంగా ఉందా ఏపీలో పరిస్థితి? సుమారు 200 జరిగినాయి అని చెప్తున్నాడు సురేష్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు జూలైలోనో జూన్ ఎండింగ్ లోనో ఢిల్లీ వెళ్లి 36 మంది